నా చేతుల్లో ఉంది గనక ఒకడు లేచి, ఎందుకంటే ఒకరి దగ్గరే పెట్టుకుంటారు కదా మొత్తం, నా చేతుల్లో ఉంది గనక నేనేం చేస్తానంటే పైకేస్తా. పైకేస్తే అది పైన ఉంటే గనక మీ ముగ్గురే పంచుకోండి, నాకొద్దు. కింద పడేది నాకు, పైన ఉండేది మీకు అన్నాడంట. కింద పడేది నాకు, అబ్బా ఎంత అతి తెలివిగా చూడండి. కింద పడినది ఈయనకంట, పైన పడినది పైకి ఎగరేస్తే దెబ్బ కింద వస్తే పైకి వస్తుందండి అని వాడు ఎగరేసి అట్లా ఆ డబ్బు కొంచెం కొంచెం బరువు కొద్ది నాలుగు కలిపినారు కదా నలుగురిది, కింద పడి ఇదంతా నాదే ఇదంతా నాదే అంటున్నాడంట. వరి ఇట్ట తెస్తాడా అని చెప్పి ఇట్ట తెస్తాడు. వీళ్ళకు బాగా కోపం పెరిగిపోయింది. కోపం పెరిగి బండరాయి తీసుకొని మొత్తం తలను బద్దలు చేసి ఉండే డబ్బులు తీసుకొని లాక్కొని పోయారు. కొంతమంది అతి తెలివి పరులు ఉంటారు. ఇదే ఏందని, నాకు ఇంత ఇస్తే నీకు ఇంత చేస్తా, నాకు ఇలా వస్తే నేను ఇలా చేస్తా అంటే అంటే కొందరు ఏమనుకుంటారంటే దేవుడు ఇచ్చేదానికోసమన్నా నాకు ఇస్తాడులే, అందుకు ఇంత డబ్బు చెప్పా. కష్టం చేసేది కొంచెమే, కానీ ప్రతిఫలం ఆశించింది ఎంత? ఇంత. ఇవ్వకపోయాడు అనుకో, ఆయన ఇయ్యలే నేను ఇయ్యలే, చాలా సింపుల్గా తప్పించుకోవచ్చుగా. ఆయన ఇస్తే నేను చేసిండే దాన్ని, ఇచ్చేస్తే చేసిండే వాడిని. ఇలాంటి అతి తెలివి పరులు కూడా భూమి మీద ఉండారండి. కానీ దేవుడు అంటాడు, నీ అతి తెలివి పక్కన పెట్టు, నా తెలివి ప్రకారంగానే నువ్వు, నా తెలివితేటల ప్రకారంగానే నువ్వు జీవించు. నీకున్న దాంట్లోనే, నీకు కలిగిన దాంట్లోనే, నీకున్న ఆ మిగులుదలలోనే, లేక నువ్వు తింటున్న దాంట్లో, నువ్వు కట్టుకుంటున్న దాంట్లోనే కొంచెం పేదవులకు సహాయం చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ డబ్బు అక్కడ ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి ఇక రెండోది గంటడు, అమ్మీ యెహోవాకు భాగమే నీ ఆస్తిలో. ఆయన భాగం ఏంది? ఆయన భాగం నీ ఆస్తిలో భాగం ఏంటి? ఆయన భాగం ఏంటో తెలుసా అండి? దశమ భాగం లేదా 10వ వంతు. అది ఎవరిది? దేవునిదే. నీది కాదు, నాది కాదు, మీ నాయనది కాదు, మా నాయనది కాదు, మనది ఎవరిది కాదు. అది కేవలం దేవుని. నేను కష్టపడి సంపాదించిన, నేను కళ్ళు కాయలు కార్చి మేలుకొని ఎంతో బాగా సంపాదించిన, లేకపోతే నాకున్న బలమంతా కూడగట్టుకొని సంపాదించిన, ఓటీలు డ్యూటీలు, నువ్వు ఎంతైనా సంపాదించు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నీకు శక్తిని ఇవ్వకపోతే, దేవుడు నీకు మిగిల్చకపోతే, దేవుడు ఆ సొమ్ము నీ దగ్గరికి తీసుకొని రాకపోతే, దేవుడు ఆ సొమ్ము నీ చేతుల్లోనికి, నీ బీరువాలోనికి, నీ ఏటీఎంలోనికి తీసుకొని రాకపోతే అది వచ్చేదానికి అవకాశమే లేదు. సో ఆయన భాగం అయింది పక్కన పెట్టాల్సిందే, ఆయనకి ఇచ్చేయాల్సిందే, ఆయన ఏమన్నా చేసుకొని. ఎట్లా? ఆయన వచ్చి అడిగి తీస్తా. కొందరు అదే ఆ నలుగురు దొంగల్లో ఒకడు అన్నట్టు లాస్ట్కి ఏమైనాడు, ఇది పైన వేస్తే మీకు, కిందికి వస్తే నాకు, కిందికి వచ్చింది నాకు అని ఎంత తీసుకొని పరిగెత్తన్నాడు. ముగ్గురు కలుసుకొని బండరాయేసి ముఖం అంతా తలంతా బాలకొట్టి చంపేశారు. వారి డబ్బు లేదు, పానము లేదు. ఈ రోజుల్లో కూడా దేవుడిచ్చిన సొమ్ము దేవునికి ఇవ్వడానికి కూడా, దేవుడిచ్చినటువంటి సమయం దేవునికి కూడా, దేవుడిచ్చిన డబ్బు దేవునికి కూడా, దేవుడిచ్చినటువంటి బలము దేవునికి కూడా, దేవుడిచ్చిన శక్తి దేవునికి కూడా ఖర్చు చేయలేని, దేవునికి కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎందరూ లేరు. ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికే దేవుడు అడిగితేనే ఇస్తా అంటే అది కుదరదు.
దేవునికి ఇవ్వటం అంటే దేవుని సేవకు ఇవ్వటమే. దేవుని సేవకు ఇవ్వటం అంటే దేవునికి ఇవ్వటమే. నువ్వు భూమి మీద, నేను చెప్తున్నా, నీ కుటుంబ ఖర్చులకు, నీ భార్య ఖర్చుకు, నీ భర్త ఖర్చుకు, నీ పిల్లల ఖర్చులు, లేకపోతే నీకు వగేర ఏం పెట్టుకుంటున్నావో, ఎంత పెట్టుకున్నా నీకు అది పరలోకములో లెక్కకు రాదు. కానీ దేవుని కొరకై పెడుతున్న ఖర్చుకు నీకు నూరంతల ఫలం, నూరంతల ఆశీర్వాదం పరలోకములో ఉంటుంది. హల్లెలూయా! ఇది ముమ్మాటికి నిజం. అంత మాత్రమే కాదు, భూమి మీద కూడా, అది భూమి మీద కూడా దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. తప్పక భూమి మీద కూడా సహాయం చేస్తాడు. నువ్వు హెచ్చించే ప్రతి పైసకు, ప్రతి వస్తువుకు, నువ్వు హెచ్చించే ప్రతి సమయానికి, నువ్వు హెచ్చించే ప్రతి రోజుకు, నువ్వు హెచ్చించే, నువ్వు ఖర్చు చేసే ప్రతి విధమైన వాటికి ఖచ్చితంగా నూరంతల ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! అది ఇక్కడ దయచేస్తాడు, పరలోకమందు అంతకు మించి బహుమానాలు ఇస్తాడు. నువ్వు అమ్మి యొద్దులే, ఆయన భాగం ఏముందో అది ఇచ్చేసేయాలంతే. అది దేవుని సేవకు, దేవునికై ఉపయోగపడాలి. అది నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, లేదా నీ అది ఇవ్వడానికి వీలు లేదు. నేను మరొకసారి చెప్తున్నా, ఇది పేదలకు కూడా ఇవ్వడానికి లేదు. ఎస్. లేకపోతే కొంతమంది టెక్నిక్గా చేస్తారు, 10,000 వస్తుంది, ₹1,00,000 10,000, కాబట్టి అన్నదానం చేస్తా. మంచిదే, చేయి, నేను కాదనట్లా, దాని ప్రతిఫలం దానికి ఉంటుంది. కానీ దేవుని భాగం తీసి నువ్వు అన్నదానం చేస్తానంటావేంటి? దేవుని భాగం తీసి నేను వారికి ఇస్తా, వీరికి సాయం చేస్తానంటావేంటి? అది దేవుని సేవ కొరకే, పేదలకు, బీదలకు, లేదా ఇతరులకు వగేరా ఒకదానికి పంచటానికి నువ్వెవరు? పంచిచ్చి తీసుకోవడానికి వారెవరు? ఈ రోజున ఎంతమంది కొందరు అంటూ ఉంటారు, సేవ చేసేవారికని ఈ భాగం ఏం చేస్తారంట, ఒకరికి ₹100, ఒకరు 200, ఒకరికి 300, ఒకరికి 400, ఒకరికి 500, ఒకరికి పంచుతున్నట. ఎవరు అధికారం ఇచ్చారో నీకు పంచడానికి? అలా చేయడానికి లేదు. ఒకవేళ నువ్వు చేస్తున్నావా, నీకు కలిగిన దాన్ని వర్ధిల్లిన కొలది, లేక దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని నువ్వు ఎలాగైనా ఖర్చు చేయి, అంటే దేవుని పరంగా. అంతేగాని భాగమే ఆయనది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది నీది కాదు, నాది కాదు, మనది అస్సలు కానే కాదు, అది దేవునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవలనే వినియోగించాలి. ఈ రోజున క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు తెలుసా? ఇదే కారణం. నాకిచ్చి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిలి విప్పి పట్టశాలనంత విస్తార దీవెనలు నేను కుమ్మరిస్తానన్నాడు. నువ్వు గుప్పిలి విప్పితే ఆయన ఆకాశాన్ని విప్పుతానంటున్నాడు. నువ్వు గుప్పిలైతే గట్టిగా పట్టుకుంటే అంత పెద్ద ఆకాశాన్ని దేవుడు ఇప్పాలంటే ఎట్లా అండి? అది న్యాయమా? నేను స్వార్థంతో చెప్తున్న మాటలు కాదు ఇవి. మీ ఆశీర్వాదం కోరే దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అంతే. అందులో నేను నడుస్తున్నాను, ఆ రకంగా దీవించబడుతున్నాను కాబట్టి కారఖండితంగా పునద్ఘాటించి ప్రేమతో ప్రకటిస్తున్నా. కాల్గేట్ పేస్ట్ ఉంది, ఇప్పుడు ఫస్ట్లో పౌడర్ వచ్చేది. అప్పట్లో టూత్ పౌడర్ ఏది అంటే కోల్గేటే. చిన్న చిన్న 10 పైసలు, పావల ఆ ప్యాకెట్లు వచ్చేవి. ఈ కాల్గేట్
ప్రోడక్ట్ తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటో తెలుసా అండి? ప్రారంభములో నుండి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా దేవునికి భాగం ఇవ్వక ఏ రోజు ఏ దేనిలో నేను మర్చిపోలేదు, ఇస్తూ వచ్చా. కానీ ఈ రోజున కాల్గేట్ ప్రోడక్ట్ నంబర్ 1 వరల్డ్లో ఈ రోజున అంత గొప్పగా ఆశీర్వదించబడింది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజున నేను కేవలం నా భాగములో 10 మాత్రమే ఇచ్చాను, 10% ఇచ్చాను. ఈ రోజున నేను 10% వాడుకొని దేవునికి 90% ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాల్గేట్ ప్రోడక్ట్ చేస్తున్న, బిజినెస్ చేస్తున్న వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం. ఇందులో స్వార్థమే లేదండి. నేను దేవుని సేవకు, దేవునికి నేను ఇలా చేస్తున్నా, నిజమే. దేవునికి ఇచ్చి చెడిపోయే నరుడు ఈ భూమి మీద ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకై ఇచ్చి ఈ భూమి మీద చెడిపోయిన మానవుడు లేక బాగుపడని వాడంటూ ఎవడు లేడు. ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. అది దేవుని సేవలో వినియోగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరలోకములో మనము దేవుని సమకూర్చుకుంటున్నాం ధనాన్ని. పరలోకమందు దేవుని సన్నిధిలో మనం ధనమును సమకూర్చుకుంటున్నాం. ఈ రోజున ఈ 10%, 1%, 2% పంచుతున్నారులేండి. కొన్ని చర్చెస్లలో లేదు, కొన్ని చర్చెస్లో ఉన్న ఆ ఫార్మాలిటీస్ కోసం 2% చాలు, 2, ఇంకొకరైతే 1%. ఎవరి కొద్దీ వాళ్ళు చెప్తున్నారా? కానీ అది వాక్య క్రమము కాదు. నిజంగా ఇలా చేయగలిగినటువంటి క్రీస్తు బిడ్డ ఈ భారతదేశంలో ఉంటే ఈ సమయానికి సేవ చాలా అద్భుతంగా ఇంకా బాగా జరిగిండేదండి. నిజం, అబద్ధం కాదు. చాలా అద్భుతంగా జరిగిండేది. ఒకని దగ్గరికి వెళ్ళి నాకు సేవకు సాయం చేయి అంటే అడిగేంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. పన్నెండు గోత్రాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం ఇశ్రాయేలీయులలో. 12 గోత్రాలను పిలిచాడు దేవుడు. 12 గోత్రాలు వారికి పిలిచి 11 గోత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్వాస్థ్యముగా లేదా భాగమంతా ఇచ్చాడు. లేవియ గోత్రం దగ్గరికి వచ్చేసరికి నీకు భాగం లేదు అన్నాడు. మీకు భాగం లేదు ఎందుకో అని ప్రశ్నించట్లేదు. ఉన్నటువంటి ఎంతమంది? 11 మందికి ఎంత ఇచ్చాడు? ఒక్కొక్కరికి ఒక 100 రూపాయలు అనుకున్నాం ఆస్తి. సింపుల్గా 100 అంటే 1100 వచ్చింది. ఒక్కొక్కరికి ఏమంత వచ్చింది? 100 11 మందికి 1100, ఒక్కొక్కరికి 100 రూపాయలు. దాంట్లో దేవుని భాగం తీయాలి. వీళ్ళు ఏం చేయాలి? 11 మంది 10 తీయాలి. ఎంతమంది? 11 మంది. ఎంత వచ్చింది? 110. కానీ ఇలా 11 మందికి 10 తీసేస్తే ఎంత? 90. ఏమీ లేదన్న వ్యక్తికి ఎంత? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లేవీయులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అదే. అందుకు మీకు స్వాస్థ్యము లేదు, మీకు భాగం లేదు. మీ భాగం, మీ స్వాస్థ్యం ఎవరో తెలుసా? నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే మీ భాగం, నేనే మీ స్వాస్థ్యం, నాదే మీకు.
అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన 11 మంది లేదా ఆ 11 గోత్రాలు ఇచ్చిన దాంట్లో 100 రూపాయల్లో 10 రూపాయలు తెస్తే 110 రూపాయలు. 110 రూపాయలు, 110 రూపాయలు ఎక్కడ? 90 రూపాయలు ఎక్కడ? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అలా సేవ చేస్తున్న సేవనో మరి అలాగా ఆశీర్వదించబడుతుంటే సేవ జరగదా అండి? నాకు కొన్ని సార్లలో మన వాళ్ళని ఏం అనలేను, కానీ కొందరిని అన్ని సిగ్గు. ఇదిగో ఇట్లా బట్టి డబ్బు దేవాలయం పక్కనే, కానీ మనల్ని అది కూడా చేయమనట్లా. నీకు ఇచ్చిన దాంట్లో నా భాగం అంటున్నాడే తప్ప నువ్వు అడుక్కొని వచ్చి చేయి కూడా అన్నట్లా. ఇంకా కొన్ని వార్తలు వింటూ ఉంటే ఏమండి ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఎంత సిగ్గుచేటు. ఒకసారి ఆలోచన చేద్దాం. నేను అంటాను, అట్లా వాళ్ళంటే అన్యాయంగా చేసి సంపాదిస్తున్నారండి, లేకపోతే అంటే బీదలను నోళ్ళను కొట్టేస్తున్నారండి, లేకపోతే బల్ల కింద కొంచెము బల్ల పైన కొంచెము ఆ సైడ్ కొంచెం ఈ సైడ్ కొంచెం లాగుతున్నారండి, లేకపోతే వాళ్ళకు మస్తుగా వస్తుంది మస్తుగా ఇస్తారండి, ఏమి మాకు వస్తే మేము ఇస్తామంటారు. అన్యాయపు సొమ్ము అలా సంపాదించి ఇవ్వమని నేను కూడా చెప్పాను. వద్దు, అలా చేయొద్దు, అలా ఇవ్వద్దు, అలా చేయొద్దు, అలా ఇవ్వద్దు. న్యాయంగా సంపాదించిన దాంట్లోనే న్యాయంగానే నువ్వు చెయ్యి. దేవుడు ఎందుకు ఆశీర్వదించడో చూద్దాం. అందుకే ఆయన అన్నాడు, నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారు, వేటినైతే అనుసరిస్తారో వారు, వీటిలో తప్పకుండా చేస్తే మీలో ఏ ఒక్కడు బీదలుగా ఉండడు. హల్లెలూయా. బీదలు ఉన్నాడంట మనలో, కానీ ఈరోజు వరకు కూడా మన చేతులు ఇట్టే ఉన్నాయి. ఇప్పుడు ఎట్టొస్తాయో తెలియదు. ఈరోజు కూడా ఎంత ఇస్తావు, ఎంత చేస్తావు, ఏమి ఇస్తావు, ఇలానే. నేను ఇందులో ఎవరిని తప్పు పట్టలేదు, లేకపోతే ఎవరిని కించపరచట్లేదు, లేకపోతే విశ్వాసం తక్కువ చేయట్లేదు. సేవకులే గొప్ప సేవకుల సహితం ఉన్నారన్న విషయాన్ని నేను బహుబాటంగా తెలియజేస్తున్నా. ఇదే ఈ అందుకనే భారతదేశం అంతా అడక్క తిన్న దేశం ఏది లేదు. ఈ మాట అంటే కనుక మళ్ళా పుడుచుకొస్తుంది రోషం జనాలకి. నేటి ఈ ప్రపంచ దేశంలో చాలా సర్వసంపదలు కలిగిన దేశం భారతదేశం. భారతదేశమునకున్న సోర్సు ఏ దేశానికి లేవు. భారతదేశమునకున్నంత సంపద ఏ దేశానికి లేదు. కానీ భారతదేశంలో ఉన్నంత అడుక్కు తినే వాళ్ళు ఏ దేశంలో లేరు. నువ్వు చూసి వచ్చి చెప్పావా, చెప్తున్నావు అంటావేమో. న్యూస్లో అనలిస్టులు, పరిశోధకులు చెబుతున్నటువంటి మాటలు ఇవి. నా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. నేను డబ్బు గురించే కాదు, నేను చెప్పే మాట భాగమంటే మీరు పొరపాటు వరే ఒక్క డబ్బే అనుకుంటే. సమయం ఇస్తున్నావా? రోజుకు ఎన్ని గంటలండి? 24 గంటలు. దశమ భాగం ఎంత సమయం? 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు అంతేనాక? అంతేలేండి, 2 గంటల 40 నిమిషాలు అండి. ఆ 2 గంటల 40 నిమిషాలు దేవుని భాగం అండి, సమయం అది. మరి ఎంత సమయం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు?
ఎంత సమయం దేవుని వాక్యాన్ని చదువుతున్నావు? ఎంత సమయం దేవుని సన్నిధి ధ్యానం చేస్తున్నావు? ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నావు? ఒకసారి నువ్వు పరిశీలించుకో. నీకే అసహ్యం పుట్టదేమో చూద్దాం. నాకే పుడుతుంది, నీ పుట్టదా? రోజుకు గంటన్నర చేసి నాకే అసహ్యం పుడుతుంది. నేను దాన్ని అధిగమించలేకపోతున్నానని నాకే బాధ వేస్తూ ఉంది. మరి నీకు పుట్టలేదంటే ఇంకా చీము రక్తం ఉందో లేదో నువ్వే తెలుసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిట్టట్లేదండోయ్, మీకు రోషం కలగాలి. హల్లెలూయా. ఏమండి, మిమ్మల్ని నేను తిట్టట్లా, పౌరుషం తెచ్చుకోమని ప్రేమతో తెలియజేస్తున్నా. సమయాన్ని కేటాయించు. 2 గంటల 40 నిమిషాలు దేవుని సమయం నువ్వు ఇవ్వాల్సిందే. మరి ఎంత ఇవ్వగలుగుతావు అంత, ఎంత సమయం గడపగలుగుతావు అంత సమయం చెయ్యి. అది ఏ రకంగా చేస్తావో చెయ్యి. అట్లీస్ట్ రోజు గడపలేరులే, కనీసం నెలకు ఒకసారైనా గడుపుతారని ఉపవాస ప్రార్థనలు ఈ నెల అంతా కవర్ చేద్దామని సేవకులు ఉపవాస ప్రార్థన పెడితే, రాత్రి ప్రార్థన చేస్తే కనీసం ఈ నెలంతా కవర్ అవుతాయని ఒక్కరారే. ఈ ఉపవాస ప్రార్థన కన్నా వస్తే ఎంత? 9 గంటల నుంచి ఒకవేళ 4-5 గంటల వరకు అంటే ఎంత టైం అండి? 10, 11, 12, 1, 2, 3, 4, 5, 8 గంటలు అంటే ఎంత టైం కవర్ అవుతుంది చూడండి. అందులో 8 గంటలు ఒక 10 మంది వచ్చినారనుకో, 8 × 10 ఎంత? 80 గంటలు. నీ జీవితంలో గడుపుతావా 80 గంటలు సమయం? ఒక్కసారి ఆలోచించండి, ఎంత చక్కగా గడపొచ్చండి. 80 గంటలు నువ్వు ఒక నెలలో గడుపుతున్నావు. ఏది? ఒక ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొనడాన్ని బట్టి నువ్వు ఒక్కడివి అంటే మిగిలిన ఒక్కొక్కరు 1 గంట అలా అంతా గడుపుతారు కదా. 10 మంది 8 గంటలు అంటే 80 గంటలు. 80 గంటలు ఒక నెలలో సరిపోదా దేవుని భాగం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా పాస్టర్లు నిర్ణయించి పెడితే కుయ్యమూరో నేను రాను. ఎందుకంటే దానికి 1,00,000 కారణాలు లేండి. నేను ఎన్ని కారణాలని ఎందును కానీ దేవుని దగ్గర కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమయం అంటే సమయం ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదు, సమయం ఒకటే కాదండి, మిగతాదే. నీ శక్తి దేవుడు ఇచ్చినాడు, నీ బలం ఇచ్చినాడు, నీకు వయస్సునిచ్చినాడు. ఏం చెప్తున్నావు? ఇంట్లోకి లేదంటే భార్యకు, భర్తకు, పిల్లలకు ఎంత టైం కావాలంటే ఓటీ డ్యూటీ అన్నీ చేస్తావే. చర్చిలోకి వచ్చిన తర్వాత కనీసం కసూర్చలేవా? నీకు అంత శక్తిహీనరాలవా? అరే చిన్న బోకు దోమలేవా? అంత బలహీనరాలువా? అరే చిన్న డేసి అక్కడి నుంచి అక్కడ పెట్టలేవా? అంత బలహీనుడువా? నీ శక్తి దేనికి? నీ బలం దేనికి? దాంట్లో భాగం లేదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓయమ్మో ఏందయ్యో ఈరోజు మాకు మూడింది అంటారా? అంతే కదండి, ఉన్న విషయమే కదండి. పాపం ఒక్కరే దోమాలా, ఒక్కరే తుడిచిపెట్టాలా, ఒక్కరే కసుగొట్టాలా. మిగిలిన వాళ్ళు ఏమైనారు? ఈరోజు నేను చేస్తా, ఈరోజు నేను చేయాలా, ఈ వారం నేను చేస్తా, దేవుని నాకు శక్తినిచ్చినాడు, బలమినిచ్చినాడు. బలహీనులు పని చేస్తుంటే బలవంతులు పారిపోతున్నారు, పక్కకు పోతున్నారు. లిస్టు తయారు చేయొచ్చు, అది కూడా దాటిపోయింది మన వాళ్ళకు. ఇంతకుముందు లిస్టు కూడా తయారు చేసాం, అది కూడా దాటిపోయింది. కానీ లిస్టు, ఈ ఆజ్ఞలు అనేది హృదయపూర్వకంగా చేసినంత ఉండదు అక్క. అవునా కదా నా మాట? ఇప్పుడు నేను పలానా వ్యక్తి నువ్వు అజ్జయ్ అన్నాననుకో, ముఖం చిన్నబుచ్చుకుంటారు. నేనే కనపడ్డానా ఎన్నకు? అసలు ఏమనుకుంటావు నేనంటే అని కాలరెగరేయడము, లేకపోతే మనసులో మూతి ముడుచుకోవడం వెళ్ళిపోతారు. అది ఎవరు ఏం కథ? మనుషుల యొక్క నైజం అది. హృదయపూర్వకంగా అండి, నేను నా ఇంటి కోసం ఇంత పని చేస్తున్నా, నా దేవుని ఇంటి కోసం నేనేం పని చేస్తున్నా? ఒకసారి నువ్వు ఆ ప్రశ్న వేసుకో. ఎవరికి వాళ్ళు చేసేది, స్వచ్ఛందంగా చేసేది వేరండి, లెక్క కట్టి చేసేది వేరు. మంచిదే, మీరు చెప్పింది కూడా మంచిదే, నేను అలా కూడా చేశాను. కానీ కరెక్ట్గా ఆ రోజు ఎవరు
ఇంక ఈ మిగతా వాళ్ళు అనుకుంటారు ఆ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎన్నో ఉన్నాడు కాబట్టి అందుకన్నా నేను వెళ్ళిపోయాను అంటారు కదా, అన్నారు కూడా అని. నేను అది కూడా మిమ్మల్ని ఏ దాంట్లో ఎక్కడ ఇబ్బంది పరచకూడదు, నా ఉద్దేశం అది. బట్ అయితే ఎవరికి వారు పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినారండి, నాకు ఇచ్చిన బలంలో నా దేవుని ఖర్చు కోసం నేను ఖర్చు చేయాలి, బలాన్ని, శక్తిని ఖర్చు చేయాలి, సమయాన్ని ఖర్చు చేయాలి, లేదా ధనాన్ని ఖర్చు చేయాలి, లేదా దేవుని కొరకు మనం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఇది ఎవరికి వాళ్ళు చేస్తే లేదా వాళ్ళకే సమకూర్చుకున్నట్టండి, ఏదో నా కోసం మీరే అక్కడ కూర్చుకుంటున్నారు ధనమును లేక సమయాన్ని. నువ్వు ఇంత సమయాన్ని, ఇంత బలాన్ని, ఇంత త్యాగాన్ని, ఇంత డబ్బును, ఇంత చక్కగా సేవలో ఈ రకంగా పాలిభాగస్తురాలుగా ఉన్నావు నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ విలువ ఇంత, అయితే ఇంతకు రెట్టింపు కిరీటం నేను నీకు ఇస్తున్నానని ఆ రోజున దేవుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. అంతేగాని నేను ఇది చెప్తే నువ్వు అదే చేసిపోతావు, అంత ఏం బాగుంటుందండి కదా. హృదయపూర్వకంగా దేవుని కోసం మనం నిజంగా ఏమైనా చేసినా మనం రుణస్థులమే, రుణం తీర్చలేం కదా. ఒకటి అది ఆ భాగం ఏదైనా కానీ దేవుందే, నీది కాదు, నాది కాదు, మా నాయనది కాదు, మీ నాయనది కాదు, ఎవరిది లోకంలో కాదు అన్న సంగతి గుర్తుంచుకోండి. అది ఏ భాగమైనా డబ్బే కాదు, సమయమే కాదు, లేకపోతే ఇంకోటి వగేరా అన్నీ కూడా. ఇక చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 10:34 త్వరగా నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10:34 చదువుదా. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన చదవక్క స్థిరమైనదైనయు స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. అదే 35 కూడా చదవక, సమయం లేదు, ముగిస్తా. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగు. ఈ మాట 35 మాట పక్కన పెడదాం. ఇక 34వ మాట ఏమన్నాడు? పౌలు గారు అంటున్నారు, బంధింపబడి జైల్లో ఉండి ఖైదీగా ఉంటూ తనతో పాటు ఉన్నటువంటి చాలామంది ఖైదీలను బట్టి ఆ ఖైదీలను కరుణించినటువంటి కొందరు దేవుని బిడ్డలు త్యాగము చేసి వారి స్థిరాస్తులను అమ్ముటకు ఒప్పుకొని కనికరించి వారికి సహాయం చేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటండి? తోటి విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నారో, అంటే ఇప్పుడు వరద బాధితులు అంటావే, లేకపోతే ఇంకొక బాధితులు, చీటీ బాధితులు, ఇంకా రకరకాల బాధితులు ఉన్నారు కదా. అలాగా విశ్వాసులలో కూడా కొంతమంది కొన్ని శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, సమస్యలను బట్టి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కొందరు ఉన్నారు. అట్టి వారికి తోటి విశ్వాసులకు విశ్వాస సహాయపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు తోటి విశ్వాసులు సహాయపడాలి, కరుణించి. అది ఏ విధంగా అంటే నేను చెప్పలేను, ఇక్కడ విన్న విషయం మాత్రం చెప్తున్నా. ఏ విధంగా అంట? నా తోటి ఖైదీలకు మీరును కరుణించి మీ స్థిరాస్తులు, శరాస్తులు వాటిని అమ్మి, సొమ్ములనన్నీ అమ్మి వారికి ఖర్చు చేయుటకు ఒప్పుకొంటిరి, అప్పగించుకొంటిరి అంటాడు. అంటే నేను మిమ్మల్ని అమ్మి పక్కన విశ్వాసులకు ఏమని చెప్పట్లే. అట్లీస్ట్ ఈ కుటుంబము మా సంఘములో, మా కుటుంబంలో ఈ సంఘములో వస్తుంది కదా, ఈ మధ్య రావట్లే, ఏమైంది? ఈ కుటుంబం రావట్లే, ఏమైంది? అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం సమస్య, ఏ బాధ? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా?
వస్తే ఆటోమేటిక్గా కొంచెం కరుణ జాలి పుడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారితో మాట్లాడితే, అక్క, అన్న, ఏమి రావాలా, ఏమి రాలేకపోతున్నావు, ఎందుకు వెనకబడిపోయావు, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ శ్రమ, ఏంటి అక్కర, ఏంటి నీ అనారోగ్యం, ఏంటి అని కథ అడిగితే మొత్తం చెప్తారు. ఈ పరిస్థితి మరి అందులో కాస్తైనా నా వంతు, ఇదిగో ఈ తిన్నికి లేక, లేదంటే ఈ పరిస్థితుల్లో లేక, లేకపోతే ఈ రకంగా ఉండి రాలేకపోయారంటే, కొంచెమైనా తోటి విశ్వాసులు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయాలండి? దేవుడు పిల్లలకై పెట్టినటువంటి ఈ ధర్మం అండి. ఇది ఎవరో చెప్పింది కాదు, ఏమండి, వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయిందంటే రాజంపేటలో అక్కడ ఉన్న ప్రాంతానికి అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఆ సందాలు వేసుకొని వసూళ్ళు చేసి ఆ బట్టలు, ధాన్యము, డబ్బు, వస్తువులు అన్నీ తీసుకొని పోయి ఇచ్చారు. మరి తోటి విశ్వాసి బాధపడుతుంది, కష్టంలో ఉంది, శ్రమ ఉంది, లేకపోతే రాలేకపోతున్నారు, లేకపోతే పరిస్థితి బాగోలేదు. మరి కొంచెమైనా నేనేమంటున్నా అంటే ఆ స్థితిలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అండి పరలోకమందు మనం ధర్మం సమకూర్చుకోవడం అంటే ఈ సహాయమే. దేవుడు మనల్ని భోగభాగ్యాలు అడగట్లేదు, వజ్ర వైడూర్యాలు మనం అడగట్లేదు, లేక నీకు ఇచ్చిందంతా వచ్చి నా కాళ్ళ కాడ పెట్టేసేయని చెప్పట్లేదు. చాలా అద్భుతమైన మాటలండి. మోషే పెరిగి పెద్దవాడైపోయినంట. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రాలు చదువుకోండి, సమయం అయింది, ముగిస్తున్నా. పెద్దవాడైనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంట, ఐగుప్తు ధనము కంటే నింద మేలని. ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఫరో కుమారుడిగా అనిపించుకునే దానికంటే ముందున్నటువంటి బహుమానమైనటువంటి పరలోకమందు దేవుని కుమారునిగా అనిపించుకొనుటకు అల్పకాల పాపభోగముల నిమిత్తం అనుభవించుట కంటే నేను శ్రమ అనుభవించుట మేలని అక్కడ రాయబడింది. మోసే ఏం తక్కువ లేదు, మరి ఎందుకంత తీర్మానం చేశాడు? ఏం తక్కువ? అసలే కొడుకులు లేరు అక్కడ, మగదిక్కు లేరు అక్కడ, యువరాజు, ఐగుప్తు ఆ కుమారుడు అంటే ఏమనుకుంటున్నారు? కలిగిందంతా ఆయనకి, రాజ్యాలంతా ఆయనకి, కానీ నిందే గొప్ప అనుకున్నాడు. హల్లెలూయా. అల్పకాల పాప భోగములు అనుభవించేది అనుకుంటే శ్రమయే గొప్ప అనుకున్నాడు. హల్లెలూయా. కుమారునిగా అనిపించుకునే ఈ లోకంలో సంబంధంగా ధనవంతుని కుమారుడు అనిపించుకున్నాడు అంటే పరలోకమందు దేవుని కుమారుడు అనిపించుకుంటకు నాకు మంచిది అనుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇవన్నీ ఎందుకో తెలుసా అండి? ఉగ్రత దినమున నీ డబ్బు అక్కరకు రాదు, లేఖనంలో రాయబడి ఉంది. నా కుమారుడా, నువ్వు ఏం సంపాదిస్తున్నావో, ఎంత సంపాదిస్తున్నావో తెలియదు, కానీ ఒకనొక దినాన నీ ధనమంతా రెక్కలు కట్టుకొని ఎగిరిపోవును. బైబిల్లో రాయబడింది. లేఖనాలు చెప్పాలంటే సమయం అవుతుంది. నువ్వు ఎంతగా సంపాదిస్తున్నావు, కూడబెడుతున్నావు, గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది, అది ఎవరికి చేజిక్కునో తెలియదు. బైబిల్లో రాయబడి ఉంది. జాగ్రత్త. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నా. పరలోకమందు నీ ధనము సమకూర్చుకోవాలి. హల్లెలూయా. ఎవరికి వారే, నీది నాదే, నాది నాదే, నీకు నీవే. అయితే ఎలా సమకూర్చుకోవాలో లేఖనానుసారంగా సమకూర్చుకో. స్వార్థపూరితంగా వద్దు, లేఖనానుసారంగా. నీకు తెలిస్తే పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకో, లేదా తెలియకపోతే తెలిసిన అడుగు, లేకపోతే ఎలా ఏమి చేయాలా ఈ రకంగా ఉంది నేను మాట్లాడు, తెలుసుకొని చెయ్యి. పరలోకమందు అత్యధికమైన
బహుమానం నీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందా. చేతులు జోడించి కళ్ళు మూసుకుందా. చిన్న ప్రార్థన. ప్రభువా,